గ్రౌండ్ ను ఎంపీ భరత్ పరిశీలించారు. ఈ గ్రౌండ్ ను కాలేజ్ విద్యార్థులతో పాటు గర్ల్స్ హై స్కూల్ స్టూడెంట్స్ కు ఉపయోగపడేలా ఆధునీకరిస్తామని చెప్పారు. విద్యార్థులకు చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ముఖ్యమని ఎంపీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ గొంప కృష్ణ, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. మొన్న ఎస్కోట నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి వచ్చినప్పుడు అప్పుడు కూడా ఈ గ్రౌండ్ విజిట్ చేయాలి, కానీ అప్పుడు సమయం తగ్గడం వల్ల ఆ రోజు రాలేకపోయాము. సో ఇవాళ కృష్ణ గారు మళ్ళీ నన్ను ఈ గ్రౌండ్ ఆ రోజు వస్తా అన్నారు కదా, చూస్తారా అంటే అలాగే వాళ్ళ మంగళపాలెం ఒక కార్యక్రమానికి వచ్చాను కాబట్టి వచ్చాము. వచ్చే ముందే కొంత దీని గురించి తెలుసుకున్నాను, వచ్చిన తర్వాత ప్రత్యేకంగా చూశాను. చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది గ్రౌండ్, చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది. అండ్ ఇది ఒకరి వల్ల లేదా ఒక సంఘటన వల్ల జరిగింది కాదు, అనేక ఇష్యూస్ సరిగ్గా రిజాల్వ్ చేయకపోవడం వల్ల, అది గత 2-3 ప్రభుత్వాల్లో ఇక్కడ ఉన్న హెచ్ఎంల వల్ల, ప్రభుత్వాల వల్ల, కొన్ని నిర్లక్ష్యం వల్ల కూడా అయి ఉంటుంది. సో ఇవాళ ఏంటంటే, ఒకటి వాటర్ ఫ్లో స్మూత్గా చేసే విధంగా దాని మీద కెనాల్స్ ఉంటే ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేయడం అనేది ఒకటి. దాని తర్వాత వచ్చే వాటర్ ఇవాళ గతం నుంచి ఇప్పటికైనా మార్పు జరిగితే వాటర్ డ్రైన్ అవడానికి మనం ఏం ఫీచర్స్ ఇస్తామనేది 2. 3, ఈ గ్రౌండ్ ఎప్పుడైతే వాటర్ రావడం ఆగిపోతుందో మనం ఎట్లా డిజైన్ చేసి ఈ ప్రాంతానికి అందరికీ ఉపయోగపడే